రాయలసీమలో ముఖ్యంగా కరువు జిల్లాగా భావించే అనంతపురంలో అనేక అభివృద్ధి కార్యకలాపాలకి ఆలవాలంగా ఉన్న ఆర్డీటీ ఇప్పుడు చిక్కులు ఎదుర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో విదేశీ నిధులు తెచ్చుకునే దానికి ఆర్డీటీకి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దాంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా వివిధ సామాజిక కార్యకలాపాల నిర్వహణ విషయంలో ఇప్పుడు సమస్యలు వచ్చి సుదీర్ఘకాలంగా ఆర్డీటీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు కార్యకలాపాలు సాగిస్తున్నారు. విద్య, వైద్య రంగాలతో పాటుగా జనాలకి నివాసాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా హాస్పిటళ్ల నిర్వహణ, స్కూళ్ళు కట్టించడం, ఇలాంటి అనేక రూపాల్లో ఆర్డీటీ కార్యాచరణ సాగిస్తుంది. అలాంటి సంస్థకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు పెట్టింది. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ FCRA దాని మీద పర్మిషన్లు ఇవ్వడానికి అడ్డంకులు సృష్టిస్తోంది. ఇది ఆర్డీటీకి నిధుల కొరతను తీసుకొస్తుంది. ఇది చాలా పెద్ద సమస్యకు దారితీసే ప్రమాదం ఉంటుంది అని ఆర్డీటీ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి విదేశీ నిధులను తీసుకురావడానికి అనుమతి ఇవ్వకపోతే మాత్రం మొత్తం ఆర్డీటీ సేవలన్నీ నిలిపివేయాల్సి వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతో అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సేవలు అందుకుంటున్నటువంటి లక్షలాది మంది ఇప్పుడు తీవ్రంగా కలత చెందుతున్నారు. ఆర్డీటీ ఆసుపత్రుల ద్వారా అనేక మంది నిత్యం వైద్య సేవలు పొందుతుంటారు. ఆర్డీటీ నిర్వహిస్తున్నటువంటి స్కూళ్లలో అనేక మందికి విద్యా సదుపాయం లభిస్తోంది. దాంతోపాటుగా వివిధ కార్పొరేట్ సంస్థల్లో చేరుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఆర్డీటీ స్కాలర్షిప్స్ అందిస్తుంది. వీటన్నింటికన్నా మించి కూడా రఫేల్ నాదల్ లాంటి దిగ్గజ టెన్నిస్ క్రీడాకారులు కూడా అనంతపురం వచ్చి ఆర్డీటీలో ఉన్నటువంటి పిల్లలకి టెన్నిస్లో శిక్షణ ఇచ్చినటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి. అలాంటి అనేక విస్తృత కార్యకలాపాల నిర్వహణలో ఉన్నటువంటి ఆర్డీటీకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొర్రీలు వేస్తుంది. నిధుల రాకపోకలకు అడ్డంకు పెడుతుంది. అనేక రకాల పరిధులు విధిస్తుంది. దీంతో ఆర్డీటీ సేవల విషయంలో సకల సమస్యలకి కారణం కాబోతున్నట్టుగా కనిపిస్తుంది. దీని మీద ఇప్పుడు అనంతపురం జిల్లాలో అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాలని వాళ్ళంతా కోరుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం ఏమైనా కనికరిస్తుందా? ఆర్డీటీకి నిధుల విషయంలో అడ్డంకులను తొలగిస్తుందా? FCRA విషయంలో ఉన్నటువంటి చిక్కుల్ని తొలగించి ఆర్డీటీ వరకు పరిమితులు అందిస్తుందా? ఇవన్నీ లేకపోతే మాత్రం ఆర్డీటీ సేవలు నిలిచిపోవడం ఖాయం. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అనేక రూపాల్లో సేవలు అందుకుంటున్నటువంటి ఆర్డీటీ ప్రయోజనం పొందుతున్నటువంటి వాళ్ళందరికీ ఇదొక ఎదురు దెబ్బగా కూడా మనం భావించాల్సి ఉంటుంది.